మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆగస్ట్ 1947లో అక్టోబర్ 47 వాళ్ళు కాశ్మీర్లో ఇన్వేజన్ చేశారు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం మనం గెలిచే పాయింట్లో ఇక నా వారం రోజులు ఉంటే మేము అంతా కంప్లీట్ చేసి అందరినీ బయటికి పంపిస్తాం అనేటప్పుడు ఆ రోజుల్లో వైస్రాయ్ అప్పుడు గవర్నర్ జనరల్ అయిపోయాడు, లార్డ్ లూయి మౌంట్ బ్యాటన్. ఆయన నెహ్రూ సజెస్ట్ చేసి మీరు యుఎన్కి వెళ్ళండి, ఫస్ట్ కేసు అవుతుంది యుఎన్లో బాగుంటుంది అని. నెహ్రూ గారు జనరల్ కరియప్ప మాట వినకుండా యుఎన్కి తీసుకెళ్తే యుఎన్ వాళ్ళు సీజ్ ఫైర్ అని డిక్లేర్ చేశారు. అప్పుడు యాజ్ ఈజ్ వేర్ ఈజ్ పొజిషన్ వచ్చేటప్పటికి సగం కాశ్మీర్ వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది. ఇది బిగ్ మిస్టేక్ బై మిస్టర్ నెహ్రూ, బట్ అది అయిపోయింది. తర్వాత వార్ 65లో జరిగింది, మేజర్ వార్. మనం లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళకి ఏమనిపించిందంటే 1962లో చైనా వార్లో ఇండియా అంత బాగా చేయలేదు, అందుకని 65లో మనం పోతే మనకు అందరూ హెల్ప్ చేస్తారు, మనం గెలుస్తాము అనుకున్నారు. గెలవలేదు. మళ్ళీ 71 ఆపరేషన్. అప్పుడు బంగ్లాదేశ్ నుంచి మనకి చాలామంది రెఫ్యూజీస్ లాగా వచ్చేవారు. ఈ రోజుల్లో రెఫ్యూజీస్ కాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లాగా వస్తున్నారు. అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేయాలి ఏంటి అని అంటే జనరల్ మానేక్షా చెప్పారనమాట, కొంచెం మన కూడా ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం ఇవ్వండి అని. ఏదో ఇవాళ కాకపోతే రేపు ఇండియా మన అటాక్ చేస్తే అని చెప్పి 3 డిసెంబర్లో వాళ్ళే అటాక్ చేశారు. 13 రోజుల్లో పాకిస్తాన్ని డిఫీట్ చేసి బంగ్లాదేశ్ని స్ప్లిటప్ చేసి మనం 93 ప్రిజనర్స్ ఆఫ్ వార్ పాకిస్తానీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాం. మన వాళ్ళు కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇందిరాగాంధీ సిమ్లా అగ్రిమెంట్ చేసినప్పుడు ఈ 93 ప్రిజనర్స్ ఆఫ్ వార్ బార్గెన్ చేయకుండా ఇచ్చేసింది. మన ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో కొంచెం ఆఫీసర్స్, జవాన్స్, ఎయిర్ ఫోర్స్ పైలట్స్, వాళ్ళందరూ వాళ్ళు తిరిగి ఇవ్వాలి అని చెప్పి పట్టుదలగా కూర్చోలేదు. రెండోది, మనం ఏదైతే ల్యాండ్ గెయిన్ చేసామో అదంతా వాళ్ళకి తిరిగి ఇచ్చేసారు. అజ్పీర్ పాస్ ఎంత కష్టపడి 2 సార్లు మనం గెలిచామో 2 సార్లు పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ పాకిస్తాన్కి తిరిగి ఇచ్చేసారు. దాని తర్వాత 1987లో అనుకుంటా జియావుల్ హక్ గారు ప్రెసిడెంట్గా మిలిటరీ డిక్టేటర్గా ఉన్నప్పుడు ఆయన డిసైడ్ చేశాడు, కన్వెన్షనల్ వార్ మనం ఇండియాతో గెలవలేము, అందుకని మేక్ ఇండియా బ్లీడ్ విత్ వార్ ఆఫ్ 1000 cuts అన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది, కానీ ఇండియాలో కూడా చాలామంది ఉన్నారు నో ఇట్ కెనాట్ బి ట్రూ, అది అంతా ఇది ఫిక్షన్ స్టోరీ అని చెప్పి అన్నారు. కానీ మెల్లగా మనం చూస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి టెర్రరిస్టు ట్రబుల్స్ ఆల్ ఓవర్ ఇండియా, అంతా పాకిస్తాన్ స్పాన్సర్డ్, చాలా వరకు కాశ్మీర్లో. ఇదంతా చేసింది ఆ 1000 cutsలో ఒక్కొక్క కట్ అని లెట్ ఇండియా బ్లీడ్ అని. దాంతో మనం పుట్టింగ్ అప్ విత్ ఇట్. తర్వాత వార్ అనేమి లేదు, కానీ వాళ్ళ యాక్షన్ బట్టి ఈ వార్ ఆఫ్ 1000 cutsలో ఒక పెద్ద కట్టు కాశ్మీరీ పండిట్స్ని 1989-90లో కాశ్మీర్ నుంచి లక్షల మందిని తోలేశారు. అది చాలా వరకు వాళ్ళు కూడా రెఫ్యూజీస్ లాగానే ఉన్నారు ఇండియాలో. మన గవర్నమెంట్ షుడ్ వేకప్ అండ్ ట్రీట్ దెమ్ ప్రాపర్లీ. ఎనీవే, అది తర్వాత మళ్ళీ వాళ్ళు వింటా ఉన్నాం కదా, బాంబేలో టెర్రరిస్ట్ అటాక్. దాంట్లో కూడా ఆ టైం గవర్నమెంట్ కొంచెం ఏదో దాంట్లో ఇన్వాల్వ్ ఉంది అని తెలుస్తూ ఉంది, ఎందుకంటే యాక్షన్ తీసుకోలేదు. 3-4 గంటల్లో అయిపోయే పని 3 రోజులు చేయించారు. అది బ్యాడ్ పాలసీ. నేను ఒక పేపర్ రాశాను దాని మీద, లీడర్షిప్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ విక్టరీ. అది నా పుస్తకంలో ఉంది, ఇది ఐడియాస్ ఫర్ ఇండియా అని. హౌ టు మేక్ ఇండియా అప్నా భారత్ మహాన్ అని నా పుస్తకం ఐడియాస్లో ఇది ఒక ఐడియా ఉంది. అప్పుడు లీడర్షిప్ లేదు, ఎందుకు లేదు అని. తర్వాత ప్రస్తుతం చూస్తున్నాం కదా, వాళ్ళు ఏమి చేయలేక వాళ్ళ కంట్రీ చాలా డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉంది. నా ఆలోచన ఏంటంటే, ఆ డెస్పరేట్ సిచ్యువేషన్లో పీపుల్ వచ్చి గవర్నమెంట్ని, ఆర్మీని బ్లేమ్ చేస్తున్నారు. ఆ బ్లేమ్ని డైవర్ట్ చేయడానికి ఇండియాతో ఏదైనా ప్రాబ్లం వస్తే, వార్ వస్తే
ఇండియా వాళ్ళు మన మీద పడుతున్నాము, మనం అందరం కలిసి ఇండియానే బ్లేమ్ చేయాలి అని చెప్పి డిస్ట్రాక్షన్ పాలసీ అని అనుకుంటున్నాను. కానీ చాలా రిడిక్యులస్గా, చాలా డేంజరస్ అయితే ఇది మెయిన్లీ యూస్లెస్ మెథడ్గా చేసి ఈ బిసారన్ మెడోస్లో చేశారు. అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏమి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు. ఇంతమంది టూరిస్ట్ అక్కడికి వెళ్తున్నారు ఉన్నారు అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఉండాలి. ఆర్మీని అదర్ సెక్యూరిటీ లేకపోయినా వీళ్ళతో పాటు వాడు తోడు వెళ్ళాలి, రావాలి. ఇప్పుడు మనకేమని తెలుస్తుంది, నాట్ ఓన్లీ అసలు సెక్యూరిటీ లేదు కాబట్టి ఆ నలుగురు మెల్లగా అబవ్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు, అక్కడ లోకల్ వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని అబవ్ గ్రౌండ్ వర్కర్స్. ఆ అబవ్ గ్రౌండ్ వర్కర్స్ సపోర్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసేసి ఏ రోజు రావాలి, వీక్ డేలో వస్తే బాగుంటుంది. ఎందుకంటే వీక్ డేలో లోకల్స్ ఎక్కువ రారు, అందరూ టూరిస్టే. అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి, సెక్యూరిటీ లేదు, ఇదంతా ఇన్ఫర్మేషన్ లోకల్ వాళ్ళు ఇచ్చారు. ఈ పోనీ ఓనర్సు ఎవరినైతే ఎక్కించుకుని ఎల్గాం నుంచి ఆ 45 నిమిషాల పైకి తీసుకెళ్ళాలి అంటే నడిచి వెళ్ళాలి, లేకపోతే పోనీ మీద వెళ్ళాలి. ఆ పోనీ ఓనర్సు, ట్యాక్సీ డ్రైవర్సు, వీళ్ళందరూ వాళ్ళ యూనియన్స్ హెడ్స్, వీళ్ళందరూ పాకిస్తానీ వర్కర్స్ అయిపోయారు. పాకిస్తాన్కి అంత చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఆపరేషన్ కూడా చాలా బాగా ప్లాన్ అయిందండి. అంత నీట్గా ప్లాన్ చేసి అంత కంట్రోల్ ఫ్యాషన్లో చేయటం, గాలిలో బుల్లెట్స్ ఫైర్ చేసి అందరినీ పరిగెట్టించడం, ఎవరైతే అంత తొందరగా పోలేకపోయారో వాళ్ళని కలెక్ట్ చేసుకోవటం, వాళ్ళలో సిస్టమేటిక్గా ఐడెంటిఫై చేసి ముస్లిమా నాన్ ముస్లిమా అని చెప్పి ఈ నాన్ ముస్లిమ్స్ అందరినీ చంపేయటం, అది మరీ దరిద్రంగా ఈ ప్యాంట్లు అండర్వేర్లు తీసి మీరు ముస్లిమా కాదా రుజువు చేయండి అని చెప్పి కాల్ చేయటం, ఇది వెరీ టెరబుల్ బిహేవియర్. కానీ వాళ్ళ ఆబ్జెక్టివ్ కొరకు సిస్టమేటిక్గా ప్లాన్ చేసినందుకు నేను అనుకోవటం ఏంటంటే, వాళ్ళు కూడా ఈ ప్లాన్ ఎవరైతే చేశారో దాని బిహైండ్ ఏదో మిలిటరీ ఉండాలి. పాకిస్తానీ మిలిటరీ, ఆ మిలిటరీ ఆఫీసర్ అయి ఉండొచ్చు, బట్ టెర్రరిస్ట్గా చేస్తున్నారు. రొటీన్ టెర్రరిస్ట్ ఇట్లాంటి ప్లాన్ ఆపరేషన్ చేయలేరు. ఎనీవే అయింది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అయిన దాని మీద మనం ఊరినే మళ్ళీ మాట్లాడి మన సొంతంలో కొంచెం కోపం అన్న ఎమోషన్ తీసుకోవటంలో అర్థం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి నెక్స్ట్ యాక్షన్ ఏంటి, విత్ ఇన్ కాశ్మీర్, విత్ ఇన్ ఇండియా, అండ్ వాట్ వీ షుడ్ డూ ఆన్ ద బోర్డర్ ఆర్ విత్ పాకిస్తాన్, అది మనం ఇప్పుడు ఆలోచించాల్సింది. సార్ అన్ని యుద్ధాలలో దెబ్బతిన్న పాకిస్తాను ఎందుకు ఇంత కుట్ర చేస్తుంది? ఎప్పుడైనానండి దెబ్బతిన్నప్పుడు నెగోసియేషన్లో మన దగ్గర నుంచి అంతా బ్యాలెన్స్ తీసుకున్నారు. ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో అయిందండి. అప్పుడు అయూబ్ ఖాన్ ఆర్మీ ప్రెసిడెంట్గా ఉండేవాడు పాకిస్తాన్, ఫస్ట్ మిలిటరీ ప్రెసిడెంట్. ఆయన స్టేట్మెంట్ ఒకటి ఉంది, నేను డిమాండ్ చేసేటప్పుడు ఇండియా నుంచి ఆకాశం డిమాండ్ చేశాను, నాకు వచ్చేసింది అన్నట్టు. ఎందుకు, అప్పుడు యుఎస్ సపోర్ట్తో, వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో ఆ నెగోషియేషన్ చేసిన ట్రీటీ అది, చాలా వన్ సైడెడ్ ట్రీటీ. బట్ ఎనీవే 65 ఏళ్ళు వితౌట్ డిస్టర్బెన్స్ ఆ ట్రీటీ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. వాళ్ళే ట్రబుల్ చేసేవారు. ఆ రివర్స్ మీద మనకు యూజ్ చేసే వాటర్ కింద డ్యామ్ కట్టినా వరల్డ్ బ్యాంక్కి పోయేవారు ప్రొటెస్ట్ చేసుకుంటారు. అట్లా చేసుకున్నా కూడా వరల్డ్ బ్యాంక్లో కేసులు గెలిచాము, కానీ ప్రాజెక్ట్స్ అన్ని డిలే అయిపోయి కాస్ట్లీ అయిపోయి. ఇప్పుడు మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ 10 సంవత్సరాలు ఇది లాభం లేదు, మనం చేసుకున్నది మనం చేసుకోవాలి, మన వాటర్ మనం ఉపయోగించడానికి భయపడాల్సిన అవసరం ఏం లేదని చేశారు. ఇప్పుడేమవుతుంది, వాటర్ ఈజ్ ఆల్సో ఒక వెపన్ ఆఫ్ వార్. మనం ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, అటాక్ పాకిస్తాన్ ఆర్ డిస్ట్రాయ్ పాకిస్తాన్. అటాకింగ్ పాకిస్తాన్ అంటే మిలిటరీ ఫోర్స్ పెట్టుకుని పోవాలి లోపలికి, అందరినీ బాంబులు వేసి బ్లాస్ట్ చేసి కొట్టేయాలి, మన మంది కూడా చచ్చిపోతారు, మనకు కూడా ఎకానమీ హర్ట్ అవుతుంది. ది బెస్ట్ వే టు విన్ అ వార్ ఇస్ టు విన్ అ వార్ వితౌట్ ఫైటింగ్ అ వార్. అది ఆ పద్ధతి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉపయోగిస్తుందండి. వాటర్ కట్ చేశారు, ఇండస్ వాటర్ కదా, ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ ఆల్సో. ఆ వాటర్ కట్ చేస్తే పాకిస్తాన్కి నీళ్ళు ఉండవండి.
వాళ్ళ ఫీల్డ్స్ ఎస్పెషలీ పంజాబ్ అండ్ సింధులో వాటర్ లేకపోతే వాళ్ళు ఎట్లా అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ పోతాయి. నెక్స్ట్ ఏంటంటేనండి, వాటర్ మన కంట్రోల్ కింద ఉంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి కూడా మన కంట్రోల్లో ఉంటుంది. అదే రైనీ సీజన్లో కొంచెం ఎక్స్ట్రా వాటర్ రిలీజ్ చేసామనుకోండి, వాళ్ళకి ఫ్లడ్స్ వస్తాయి. అది చాలా డ్యామేజ్ అవుతుంది, సివిలియన్ డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. కానీ వార్ పెట్టామంటే అది కూడా వాళ్ళకు కూడా డ్యామేజ్ అవుతుంది కదండి. ఎంతవరకు అయితే అంతవరకు సివిలియన్ని నాన్ కంబాటెంట్ లాగా ట్రీట్ చేసి వాళ్ళని హర్ట్ చేయకూడదు అని అనుకుంటాం. కానీ యుద్ధం అయినా ఇట్లాంటి యాక్షన్స్ తీసుకున్నా వాళ్ళకి ట్రబుల్ వస్తుంది. పబ్లిక్ వాళ్ళు మనకేంటంటే పాకిస్తాన్ పబ్లిక్ రియలైజ్ చేసి ఈ ఆర్మీ వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చేసేది రైట్ కాదు, ఈ పద్ధతులు రైట్ కాదు అని చెప్పి వస్తే ఒక ప్రొటెక్షన్ వచ్చి వాళ్ళు కూడా దే విల్ లెర్న్ బెటర్ సెన్స్ అండ్ కమ్ టు డిస్కస్ అండ్ సెటిల్ ట్రీటీస్ విత్ ఇండియా. అది మాట్లాడకుండా ఇట్లా చేస్తూ ఉంటే మంచిది కాదు. ఇంకో క్వశ్చన్ సార్, 1971లో యుద్ధం అసలు జరిగింది. అయితే 93,000 మంది ఎలా సరెండర్ అయ్యారు సార్? బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఆర్మీ చాలా చండాలంగా బిహేవ్ చేసేదండి. అది కూడా వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ బెంగాలీ వాళ్ళు ఎలక్షన్ గెలిచారు. ఎలక్షన్ గెలిచినంత మాత్రాన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అవుతారా? ఈస్ట్ పాకిస్తాన్ నుంచి మనకి అంత సంబంధం ఇవ్వకూడదు, వాళ్ళ పాపులేషన్ ఎక్కువ కాబట్టి షేక్ ముజీబుర్ రెహమాన్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అయ్యారు అని. అందుకని ఆ కోపంతో అక్కడ పోయేసేసి బెంగాలీ వాళ్ళని మేము ఎలక్షన్ అవుతాము అది ఇది అని చెప్పి ఫైట్ చేసి ఫ్యామిలీసు, లేడీసు, బెంగాలీ వాళ్ళని చాలా బ్యాడ్గా ట్రీట్ చేశారు. అప్పుడు ఆ రెసిస్టెంట్ వాళ్ళు వచ్చేసేసి ఇండియాతో మాట్లాడారు, మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇది అవుతా ఉంది అని. ముక్తి బాహిని అని వాళ్ళు ఫామ్ చేస్తే ముక్తి బాహినికి సపోర్ట్ వచ్చింది మనం. ఇవాళ కూడా మనం బలూచిస్తాను, ఈ పఖ్తూనిస్తాన్ తారీఖీ తాలిబాన్ వాళ్ళు వస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రస్తుతం పొజిషన్లో 15 నుంచి 20 మంది రోజు చచ్చిపోతున్నారు ఆ సైడ్లో పాకిస్తాన్ సోల్జర్స్. అదే ఫైట్ చేయలేని వాళ్ళు ఇప్పుడు ఈ సైడ్కి వచ్చి ఇండియాతో ఫైట్ చేస్తాను అంటే అటు ఇటు రెండు సైడ్లు చేపదెబ్బలు తగులుతుంది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి. కరాచీ పోర్ట్ బ్లాక్ చేస్తాం అనుకోండి, కరాచీ పోర్ట్లో వాళ్ళకి ట్రేడ్ రాదు, వాళ్ళకి స్టోరేజ్ సామాను రావాలంటే రాదు. వాళ్ళకి ఎంత ఉంటుందండి, పెట్రోలియము అది ఇది రిజర్వ్స్ ఉంటే మహా అయితే ఇప్పుడు ఒక వారం రిజర్వ్స్ ఉండొచ్చండి. రెగ్యులర్గా దాన్ని రిప్లేనిష్ చేసుకుంటూ ఉండాలి. అది రిప్లేస్మెంట్ కాకపోతే కరాచీ పోర్ట్ బ్లాక్ చేస్తే గద్వార్ పోర్ట్ ఉంది, గద్వార్ పోర్ట్ చైనీస్ కంట్రోల్ కింద అది బలూచిస్తాన్ వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. సో పాకిస్తాన్ వాళ్ళు నీళ్లు లేవు, ఫుడ్ సరిగ్గా లేదు, బయట నుంచి సామాన్ రావడానికి వీలు లేదు, ఓన్లీ బై ఎయిర్ రావాలి. ఈ ద కండిషన్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బ్యాడ్ అండి. వాళ్ళ ప్రజ అర్థం చేసుకోవాలి. మీ పాకిస్తాన్ గవర్నమెంటు, ఆర్మీ, ఐఎస్ఐ వాళ్ళ టాక్టిక్స్ ఎట్లున్నాయంటే మీకంతా రెచ్చగొట్టి ఇండియా ఇస్ బ్యాడ్, హిందూస్ ఆర్ ఎనిమీ అని చెప్పేసి చేసి ఏ పొజిషన్కి తీసుకొచ్చారంటే ఇవాళ పాకిస్తాన్ వరల్డ్లో బికారీ స్టేట్. సౌదీ అరేబియాలో పోయి హజ్కి పోయేసేసి పేదవాళ్ళలాగా అక్కడ కూర్చుంటా ఉంటుంటే సౌదీ అరేబియా వాళ్ళు ఏం చేశారండి, ఈ బిహారీలు మాకు వద్దు అని చెప్పి ప్లేన్లో లోడ్ చేసి తిరిగి పంపించేశారు. నా వీ వోంట్ అలౌ పాకిస్తాన్ అని చెప్పి అంటున్నారు. అది అక్కడే కాదు, దుబాయ్లో కూడా అట్లాగే అవుతూ ఉంది. చాలామంది పాకిస్తానీస్ అక్కడ కొంచెం బతకాలి అంటే పాకిస్తానీ సిటిజన్స్ అని చెప్పరు, నేను ఇండియన్స్ అని చెప్తారు. మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్లో వై ఆర్ దే ఫైటింగ్ విత్ అస్? గుడ్ నైబర్గా ఉండొచ్చు కదా. మా రిలీజన్ చెప్తా ఉంది, మీ రిలీజన్ ఇట్లాంటిదే చెప్పదండి. అది మీకు రిలీజన్ చెప్తా ఉంది అని అన్నవాళ్ళు వాళ్ళు రైటా, వాళ్ళు రాంగా, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. పాత రోజుల్లో వాళ్ళు చదువులేని వాళ్ళు, అందుకని వాళ్ళ మాటలు వినేవారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, మీరు ఆలోచించగలరు, సొంతంగా తీసుకొని మీరే డిసైడ్ చేసుకోండి. మీ గాడితో మాట్లాడి ఇట్లా చేయమని చెప్తున్నాడు మీకు, ఇట్లా చేయమని చెప్పారు అల్లా గారని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు కదా. ఇది బేసిక్లీ నేనేమంటానండి, ఇవాళ కాశ్మీర్లో ఆల్ ఓవర్ ఇండియాలో మన ముస్లిం బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు నిలబడాలండి. నిలబడి మా రిలీజన్ దీనికి
ఒప్పుకోదు, ఇది మేము కూడా మంచిది కాదు అని అనుకుంటున్నాము. ఇది నిజం ఇస్లాం కాదు. ఇస్లాం ఇస్ ద రిలీజియన్ ఆఫ్ పీస్ అంటారు. నాట్ ట్రూ, బట్ ద సేట్ రిలీజియన్ ఆఫ్ పీస్ అన్నప్పుడు మనం అట్లాగే యాక్ట్ చేయండి. ఈ టైం అయినా నిలబడి చెప్పండి వీళ్ళు మా వాళ్ళు కాదు అని. ఇంతవరకు టెర్రర్ నో రిలీజన్, టెర్రరిస్ట్ అందరూ టెర్రరిస్టే కానీ మా వాళ్ళు కాదు అని. కానీ అల్లాహు అక్బర్ అని చెప్పి చేసేవాడు ఇస్లాం. ఇదేమో ఈ తప్ప బషీరాన్లో క్లియర్గా హిందువుని టార్గెట్ చేశారు అని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా మీరు కాదుకూడదు కళ్ళు మూసుకుని వీళ్ళు ఇస్లాం సంగతి కాదు, వీళ్ళు ఏదో టెర్రరిస్టు, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఏదో అనుకుంటూ చెప్తూ ఉంటుంటే మీరు పాకిస్తానీ మాటలని రిపీట్ చేస్తున్నారు. కర్ణాటకలో ఒక ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ ఉంటారు, మాట్లాడతా మేము పాకిస్తాన్ ఎనిమీ స్టేట్ లాగా చూడము, వాళ్ళు మా నేబరు అంటాడు. మీ నేబర్ ఇట్లాంటి పని చేస్తూ ఉంటుంటే దానికి యాక్షన్ తీసుకోవడానికి మీకు దమ్ లేదా? నేను ఒక ముస్లిం అతన్ని అప్రిషియేట్ చేస్తానండి, మిస్టర్ ఖాన్. బీహార్లో ఖాన్ సార్ అంటారు. ఆయన 30-40 స్టూడెంట్స్ ఉంటారు, ఎప్పుడు టీచింగ్ చేస్తూ ఉంటారు. ఆయన రీసెంట్లీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది మన రిలీజన్ చెప్పేది ఇది కాదు, ఇట్లాంటి బిహేవియర్ హ్యూమన్ బిహేవియర్ కాదు అని చెప్పి పాకిస్తాన్ని నిందించి కొంచెం ఏం చేయాలి ఏంటి అని చెప్పాడు. మనం అనుకున్నది కూడా ఆయన కూడా మెన్షన్ చేశాడు. బ్లాకేడ్ కరాచీ, కట్ ఆఫ్ ద వాటర్, ప్రివెంట్ ఎనీ యాక్షన్ ఆన్ ద ఎల్ఓసి మీద ఫైర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ పొద్దున నిన్న రాత్రి లాహోర్లో ఎయిర్పోర్ట్లో ఫైర్ అయింది. అది ఎట్లా వచ్చింది ఫైర్, ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, కానీ చాలా పెద్ద ఫైర్ అది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎల్ఓసి మీద వాళ్ళు ఫైరింగ్, ఇండియన్ ట్రూప్స్ మీద ఫైరింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పింది మీ మీద ఫైరింగ్ చేస్తుంటే మీరు రియాక్షన్ తీసుకోండి అని. ఇప్పుడు సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసింది పాకిస్తాన్. ఆ 93 ప్రిజనర్స్ వార్ తర్వాత చేసుకున్న అగ్రిమెంట్ అది క్యాన్సిల్ చేసినప్పుడు పాకిస్తాన్ అగ్రిమెంట్ ఎల్ఓసి ఆ సిమ్లా అగ్రిమెంట్లోనే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది. మీరు అగ్రిమెంటే క్యాన్సిల్ చేస్తే లైన్ ఆఫ్ కంట్రోల్కి వాల్యూ పోయింది కదా. ఇప్పుడు మీరు ఫైర్ చేశారనుకోండి, అప్పుడు ఇండియా డెసిషన్, మనం పోయి లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేసి టేక్ ఓవర్ చేద్దామా, ఎంతవరకు వెళ్దాము, లేకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్ షిఫ్ట్ చేసుకుంటా ఉందామా అని. ఎవరైతే బంకర్స్ నుంచి ఫైర్ చేస్తున్నారో మనం రిటాలియేటరీ ఫైర్ ఇస్తున్నాం, ఆ బంకర్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం అంటే ఉన్నోళ్ళు చచ్చిపోతున్నారు. డెఫినెట్గా అవుతుంది. కొన్ని ఇన్సిడెంట్స్ అట్లాంటివి ఒకటి ఆర్మీ వదిలిపెట్టరు, మన ఆర్మీ వదిలిపెట్టరు. వాళ్ళకంత రిసోర్సెస్ లేవండి వార్ ఫైట్ చేయడానికి. ఆ పాత జనరల్ బాజ్వా అన్నాడు, వీ కెనాట్ ఫైట్ అ వార్ విత్ ఇండియా అని. ఈ కొత్త జనరల్ కసీం మునీర్ అయితే నేను ఇండియా కాదు, మేము డిఫరెంట్, మేము అది, ఇవన్నీ బక్వాస్ మాట్లాడి. ఇంకో క్వశ్చన్ సార్, కార్గిల్ యుద్ధంలో భారత్ ఎలా పై చెయ్యి సాధించింది సార్? సైనిక్ ధైర్యంతో ఉంది. అది కూడా ట్రైంగ్ టు బీ నైస్. యూ విల్ నాట్ క్రాస్ ద ఎల్ఓసి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూడా కొండ ఎక్కడ ఉందండి, కొండ మీద వీళ్ళు కూర్చున్నారు. ఇది ఎల్ఓసికి దగ్గర ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి వీళ్ళని కొట్టాలి అంటే ఆ తిరిగి పోవటానికి కూడా ఆ ఎల్ఓసి క్రాస్ చేయకూడదు. అది కొండ మీద కూర్చున్న మీరు కింద నుంచి పైకి వస్తూ ఉంటుంటే మీ కండిషన్ ఏంటంటే ఎంత వల్నరబుల్గా ఉంటారు మీరు. ఆ కండిషన్స్లో ఎంత ధైర్యంతో, ఎంత కాస్ట్తో మనం ఒక్కొక్క హిల్ని ఖాళీ చేయించాం. అది కూడా ట్రెచరీ అండి. ఇండియాకి పాకిస్తాన్కి వింటర్లో కొండల మీద ఉంటుంటే చాలా కష్టం అవుతుంది. మేము అగ్రిమెంట్ చేసుకుంటాం, వింటర్ టైంలో మీరు అటు వెళ్ళిపోతే మేము ఇటు వెళ్ళిపోతాం, మాకు అక్కడ పొజిషన్స్ వెకేట్ చేస్తాం. వింటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆక్యుపై చేస్తాం. ముషరఫ్ ప్రెసిడెంట్గా జనరల్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ ఏం చెప్పాడు, వాళ్ళు ఖాళీ చేసి వచ్చే లోపల మనం పోయి ఆక్యుపై చేద్దామని. ఆక్యుపై చేశారు. అమెరికా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. అది డిఫీట్ అయిపోతున్నారు, అది ఇది అయిపోతుంది అంటే బిల్ క్లింటన్ అని చెప్పారు. వాళ్ళకి తిరిగి పోవటానికి ఒక దారి వదిలిపెట్టండి, ఆ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ట్రబుల్ చేయొద్దు. ఇప్పుడు మీరు ఎనీవే చాలా వరకు తీసుకున్నారు, తత్వాత కూడా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు అని. అంటే మనం ఇంకోళ్ళ కంట్రీస్ వచ్చి మనం సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు అనుకుంటే వెళ్తూ ఉన్నాం.
అయింది, అది వదిలిపెట్టే వాళ్ళని. కానీ ఎంత కాస్ట్తోనండి, ఎంత వందల మంది చనిపోయారండి. ఇట్లాంటి కాస్ట్ మనం భరించాలని అవసరం లేదు. వార్కి వెళ్తే ఓపెన్ హార్టెడ్గా ఫైట్ చేయండి. ఇది పర్వాలేదు, ఒక చేయిని కట్టుకుంటాను, ఈ వెనకాల ఇంకో చేతితో ఫైట్ చేస్తాను, ఇదంతా అది చైనా వార్లో 1962లో నెహ్రూ గారు చేశారు. ఎయిర్ ఫోర్స్ని యూజ్ చేయొద్దు అని. ఒక బుల్లెట్, ఒక బిస్కెట్ వాళ్ళకి రావాలంటే 2000 కిలోమీటర్ దారి మీద రావాలి. వాళ్ళు మనకి దోస్తీతో ఖాళీ చేసి వెళ్ళలేదు అక్టోబర్లో. ఇది ఎందుకు వెళ్ళారు? కోల్డ్ వస్తుంది, పాసులు బ్లాక్ అయిపోతాయి, మనకి ఫుడ్ బుల్లెట్స్ రావాలంటే రాలేవు, అందుకని విడ్రా చేస్తామని విడ్రా చేశారు. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ క్లెయిమ్ చేస్తున్నారు. అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఈ ఏరియా నుంచి కూడా వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో అక్కడ ఒకటే రోడ్ ఉండేది. అది బై కోయిన్సిడెన్స్ మా ఫాదర్ కట్టారు రోడ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సార్ ఇంకోటి, యుద్ధం స్టార్ట్ అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? భారత్ను ఎదుర్కొంటుందా? ఎన్ని రోజులు నిలబడదు పాకిస్తాన్? ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరిగిందండి. బై ఎనీ లాజిక్ అండి, ఎట్లా ఆలోచించినా వారం 10 రోజుల్లో రష్యా యుక్రెయిన్ని డిఫీట్ చేసిందండి. అది అవ్వలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల పైన అవుతా ఉంది, 3 సంవత్సరాలు. ఎందుకు అవుతుంది? ఆ యూక్రెయిన్కి సపోర్ట్ కంటిన్యూస్గా యూరోప్ నుంచి, అమెరికా నుంచి వస్తూ ఉంది. అట్లా బయట నుంచి సపోర్ట్ వస్తే పాకిస్తాన్ కొంచెం తట్టుకోగలదు. బట్ ఇప్పుడు రాదండి. పాకిస్తాన్ ఈజ్ అ టెర్రర్ స్టేట్ అండి. టెర్రర్ స్టేట్ అని మనం డిక్లేర్ చేయాలి. ఇంకోళ్ళు వచ్చి మన సపోర్ట్ చేస్తారు అనుకోవటం తప్పు. మన వార్ అన్నప్పుడు మనం ఫస్ట్ పోవాలి. మనం ఫస్ట్ పోతే మన వెనకాల ఎవరికి రావచ్చు. 66 కంట్రీస్ ఇండియాని సపోర్ట్ చేస్తారు, ఎక్కువ హెడ్ అంటున్నారు. మనం ఎందుకు చేయట్లేదు? మనం అసలు యాక్చువల్గా ఫైట్ చేసామంటే పరిస్థితుల్లో ఇక బయట వాళ్ళు ఎవరు ఇంటర్ఫియరెన్స్ కాకపోతే, ఇండియా సైడ్ అయినా వాళ్ళ సైడ్ అయినా 1 వీక్ 2 వీక్స్ అండి, దట్స్ ఆల్ ఇట్ టేక్స్. ఇప్పుడు మనం లోపల పోకుండా బ్లాక్ చేయాలంటే మనం చేసేది కారసీ బ్లాకేడు, ఇండస్ వాటర్ ట్రీటీ బ్లాకేడు, ఎల్ఓసి కంప్లీట్ అటారీ నుంచి ఏ ట్రేడింగ్ ఉండదు, బలూచిస్తాన్కను తరీకి తాలిబాన్కి సపోర్ట్ ఇస్తున్నా ఉంటుంది. పాకిస్తాన్ ఇస్ బాక్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అండి. ఏం చేస్తారు? వాళ్ళకి ఫ్యూల్ లేదండి. ట్యాంక్స్లు బండ్లు తిప్పాలంటే డీజిల్ కావాలి కదండి. అదే వారం 10 రోజుల కన్నా డీజిల్ ఎక్కువ లేదు, 6 రోజులే ఉందనుకుంటాను ఇప్పుడు ప్రస్తుతం. అంత ఎమ్యునిషన్ మీరు ఫైర్ చేశారంటే మరి కొత్త ఎమ్యునిషన్ ఎక్కడి నుంచో రావాలి కదండి. వాళ్ళకంత రిఫ్రెష్మెంట్ కెపాసిటీ లేదండి. బయట నుంచి ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే తప్ప అయ్యేది లేదు. అదంతా బయ్యర్ రావాలి. బయ్యర్ ఎంతవరకు సపోర్ట్ చేసుకుంటారండి కంట్రీకి? తింటానికి తిండి లేదండి అక్కడ. మీ ఆటా, గీ, దాల్ రావాలంటే దానికే మీకు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది. షిప్ పోర్ట్ బ్లాక్ అయిపోతే ఇంకా కష్టం అవుతుంది. అది వాళ్ళకి ఆ బాధ పడినప్పుడు, పాపులేషన్కి బాధగా ఉన్నప్పుడు వీల్ ఆల్సో ఫీల్ సారీ. ఎందుకంటే పిల్లలు, వైఫ్, ఫ్యామిలీలు ఉంటారు. కానీ వాళ్ళు కావాలని వాళ్ళ సొంతం మీద తెచ్చుకున్న ప్రాబ్లం ఇది. అందుకని అది బాధ వాళ్ళకి తెలిసినప్పుడు, వాళ్ళకి అర్థమైనప్పుడు మనం ఎందుకు ఇండియాతో ఫైట్ చేస్తున్నామనే ఆలోచన వచ్చింది. అప్పుడు వాళ్ళకి కామన్ సెన్స్ పనిచేస్తుంది. అందాక మనం ప్రతిసారి పోయేసి ఒక చిన్న సర్జికల్ స్ట్రైక్, ఒక చిన్న అటాక్ గురిలో చేస్తూ ఉంటుంటే అట్లాంటి దానికి ఎఫెక్ట్ కాదండి. హిందీలో ఒక కహావత్ ఉంది, సోనార్ అంటే మన గోల్డ్ స్మిత్ కొట్టే హ్యామర్తో చేసేది 100 సోనార్ దెబ్బలు, ఒక బ్లాక్ స్మిత్ లోహార్ దెబ్బ అంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అంతా సోనార్ దెబ్బలు కొడతాం. ఏ రోజైతే వాళ్ళు ఎక్కువ రియాక్ట్ చేస్తారో లోహార్ దెబ్బ తగులుతుంది. పాకిస్తాన్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. దట్ ఇస్ నో బ్లూమింగ్ ఆర్మీ. అది మామూలుగా ప్రతి కంట్రీకి ఆర్మీ ఈజ్ ఎ డిఫెన్సివ్ ఫోర్స్. ఆర్మీ అంటే మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. మనకి ఇండియాకి ఆర్మీ అంటే పొలిటికల్ కంట్రోల్. ప్లాన్ చేసేది, యాక్షన్ తీసుకోమనేది, మీరు చేసి మాకు చేసి చూపెట్టండి అని ఆర్డర్ ఇచ్చేది ఎండ్ స్టేట్ అంటారు. మీ యాక్షన్ తర్వాత రిజల్ట్ ఏంటి అంటే ఎండ్ స్టేట్. ఆ ఎండ్ స్టేట్ చెప్పేది గవర్నమెంట్. తర్వాత ఎగ్జిక్యూట్ చేసేది ఈ ప్లాన్ని ఏంటి అని ఫిజికల్గా గ్రౌండ్ మీద చేసేది ఆర్మీ, మిలిటరీ. అది మన ఇండియాలో క్లియర్గా ఉంది. పాకిస్తాన్లో అట్లా కాదు కదా. వాళ్ళ కంట్రీ ఈజ్ ఓన్డ్ బై ద ఆర్మీ. సో జోక్గా ఉంటుంది, పాకిస్తాన్ ఈజ్ అ కంట్రీ వేర్ ద ఆర్మీ హ్యాస్ ద కంట్రీ, నాట్ ద కంట్రీ హ్యాస్ ద ఆర్మీ అని.
నేను వెరీ బ్యాడ్ స్టేట్ యాజ్ ఇట్ ఈస్ ఇట్. 74 అనుకుంటా, 74 సార్లు ఐఎంఎఫ్ నుంచి 1958 నుంచి వాళ్ళ దాకా వాళ్ళకి ప్రతిసారి మాకు ఈ లోన్ ఇవ్వండి లేకపోతే బతకలేదు అట్లయింది. తర్వాత చైనా దగ్గర అప్పులు తీసుకున్నారు. అప్పులు తీర్చుకోలేక వాళ్ళ అగ్రికల్చరల్ ఫీల్డ్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్, ఐ థింక్ ఈవెన్ పాకిస్తాన్ ఎయిర్లైన్స్ వాళ్ళకి మార్కెట్ చేశారు. ఇది చైనాకి, మేము రన్ చేస్తాం, దాని డబ్బులు మీరు తీసుకోండి అని. ఈ కండిషన్లో ఇప్పుడు చైనా సపోర్ట్ ఇస్తుంది పాకిస్తాన్కి, ఇప్పుడు కూడా ఇచ్చింది. మేమేమనుకుంటున్నామంటే ఇండియా టేక్స్ స్ట్రాంగ్ స్టాండ్ అయితే చైనా కూడా రెండోసారి ఆలోచించారు. ఇండియాతో ప్రాబ్లం పెట్టుకుంటుంటే మళ్ళీ సౌత్ చైనా చీ అని తైవాన్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. అది ఐ థింక్ దిస్ టైం చైనా కొంచెం వెనకాడుతుంది. చైనా వెనకాడిందంటే ఇది ఎవరు రారండి ఇక్కడికి. చైనాతోనే కదా, చైనా వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ చేస్తేనే కదా మనకు బంగ్లాదేశ్ ప్రాబ్లం వచ్చింది, చైనా వయా బర్మా వచ్చింది. ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏమో డీప్ స్టేట్ అంటారు, వాళ్ళందరూ కలిసి ఇండియా బంగ్లాదేశ్కి వార్ చేసుకుంటే మనం బంగ్లాదేశ్కి సపోర్ట్, యూక్రెయిన్కి సపోర్ట్ చేసినట్టు చేస్తావు. అప్పుడు ఇండియా అంత గ్రో కాలేదు. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారు, ఈ టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే చైనా నుంచి వచ్చే ఇండస్ట్రీస్ అన్ని ఇండియాకి వస్తున్నాయి కదా, అది రాకుండా ఉంటాయి అని. ఇండియా వెరీ స్ట్రాంగ్ స్టేట్ అండి, నాకు అట్లా భయం లేదు. పాకిస్తాన్ వెనక ఉంది, పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఐఎస్ఐ వాళ్ళ వెనక ఉంది. ఎవరు అంటే ముందర అమెరికా ఉండేది, సిఐఏ ఉండేది, డీప్ స్టేట్ ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి కదా. 74 సార్లు వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ వచ్చిందంటే వరల్డ్ బ్యాంకే కదా సపోర్ట్ చేసింది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ జరిగినప్పుడు వరల్డ్ బ్యాంకే కదా దాన్ని ఆర్గనైజ్ చేసి ట్రీటీ చేయించింది. మీరు ట్రీటీ సైన్ చేయకపోతే అప్పుడు ఇండియా కొంచెం ఫుడ్ డిఫికల్టీ ఉండేది, మనం ఫుడ్ ఇంపోర్ట్ చేసేవాళ్ళం. PL 480 స్కీమ్ కింద మేము ఇంపోర్ట్ ఇస్తాము, కానీ ఇవ్వాలంటే ఫస్ట్ సైన్ చేయండి అని. అది బ్లాక్మెయిల్ చేశారు. అది చాలా అన్ఈక్వల్ ట్రీటీ, కానీ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత రెక్టిఫై చేసుకోవటానికి ఫారెన్ వాళ్ళు ప్రెజర్ పెడతా ఉంటుంటే, వరల్డ్ బ్యాంక్ ప్రెజర్ పెడతా ఉంటే మనం ప్రెజర్కి ఉంగాము. ఈ గవర్నమెంట్ కింద అయితే ఎవరి ప్రెజర్కి ఉండటలేదు. మనకు వాళ్ళ దగ్గర నుంచి ఏ అప్పులు లేవు, అన్నీ క్లియర్ చేసి పెట్టుకున్నారు. యూపీఏ గవర్నమెంట్ పోయేటప్పుడు ఎన్నో బాండ్స్, ఆయిల్ బాండ్స్, గోల్డ్ బాండ్స్ అన్నీ అమ్మేసేసి డబ్బులని ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఎంత తినేశారో. బీజేపీ గవర్నమెంట్లో వచ్చిన పెద్ద పెద్ద ఖాయాలు ఉన్నాయి. ఏమి మాట్లాడకుండా అన్ని దిద్దేసుకుని ఏమి లోన్ లేకుండా ఈ స్టేట్లో మనం ఉన్నాము అంటే భారతదేశానికి ఎంత కెపాసిటీ ఉందో మనం ఆలోచించుకోవాలండి. అదే పాకిస్తాన్ని కుట్రకోణంలో నడిపించే దేశాలు ఏవి సార్? మీరు ఒకసారి ఆలోచించుకోండి. పాకిస్తాన్ పార్టీషన్ వచ్చినప్పుడు ఓటింగ్ చేసిన వాళ్ళు ఎవరండి? బీహార్ అండ్ ఈస్టర్న్ యూపీ వాళ్ళండి. బంగ్లాదేశ్, ఈస్ట్ బెంగాల్, బీహార్ అండ్ యూపీ. ఈస్ట్ బెంగాల్ అయితే ఈస్ట్ పాకిస్తాన్ అయిపోయింది. బీహార్ అండ్ యూపీకి ఎందుకు ఇవ్వలేదండి? వెస్ట్ పాకిస్తాన్, పంజాబీ వాళ్ళు ఎక్కువ అడగలేదు కదా. అప్పుడు కొంతమంది ఉండేవారు, ఎక్కువ లేరు. కానీ అక్కడ ఎందుకు ఇచ్చారు? రష్యా అప్పుడు USSR ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అరేబియన్ సీకి వచ్చింది. దానికి ప్రివెంట్ చేయాలంటే మనకు ఒక యాలయ్ కావాలి. నెహ్రూ యాలయ్ కావట్లేదు. అందుకని బెస్ట్ మనం ఒక పాకిస్తాన్ అనే కంట్రీ ఫామ్ చేసి ఆ కంట్రీ మా ట్రీటీలో తీసుకుంటే మాకు సపోర్ట్ ఉంటుంది, మా బేసెస్ అక్కడ ఉంటాయి. మనం USSRని అరేబియన్ సీ రావడానికి ఆపేయచ్చు. అది గ్రేట్ గేమ్ అనేవారు బ్రిటిష్ టైం నుంచి. అందుకని దాన్ని పార్టీషన్ చేసి అక్కడ పెట్టారు. వాళ్ళకేం పర్టికులర్ ఇంట్రెస్ట్ లేదు. ఆ పార్టీషన్ లైన్స్ కూడా ఎట్లా డ్రా అయ్యాయండి? ఆ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన సర్వేయరు 2 రోజుల్లో తీసిపోయాడు, ఇది పాకిస్తాను, ఇది ఈస్ట్ పాకిస్తాను, రెస్ట్ ఆఫ్ ఇండియా అని. 2 రోజుల్లో అండి. ఆ ల్యాండ్ మీద వెళ్ళలేదు, ఎక్కడా చూడలేదు. ఢిల్లీలో కూర్చుని మ్యాప్ మీద, చిన్న మ్యాప్, స్కేల్ మ్యాప్లో ఒక పెన్ను పెట్టి డ్రా చేశాడు. ఆ పెన్ను నిబ్బు థిక్నెస్సే కొన్ని మైల్స్. అట్లాంటి డ్రాయింగ్ లైన్స్ మనం సపోజ్ టు టేక్ ఇట్ సీరియస్లీగా. చెకోస్లోవాకియా బ్రేకప్ అయినప్పుడు, USSR ఈస్టర్న్ కంట్రీస్ బ్రేకప్ అయినప్పుడు చెకోస్లోవాకియాని జెక్ అని స్లోవాకియా అని చెప్పి 2 కంట్రీలు చేశారు. అది వార్తోనే అయింది కదా. జార్జియా, సోమాలియా, సుదాన్ బౌండరీ లైన్స్ అని పోతానే అండి. ఎందుకంటే ఆ రోజుల్లో కొలోనియల్ పవర్ చేసిన బౌండరీ లైన్స్ ఒక పాపులేషన్లో మధ్యలో నుంచి లైన్ వేశారు. ఇటు అటు మనవాళ్ళు ఉన్నారు.
అంటే వాళ్ళకి అది న్యాచురల్ బౌండరీగా లేదు. మెల్లగా ఇప్పుడు బౌండరీస్ అన్నీ రీడ్రా అవుతున్నాయి, చాలా ప్లేసెస్లో రీడ్రా అవుతున్నాయి. మనకి బంగ్లాదేశ్ సైడు, పాకిస్తాన్ సైడ్ కూడా బౌండరీస్ రీడ్రా అవుతాయి, విచ్ ఆర్ ప్రాపర్ స్టేబుల్ బౌండరీస్ లాగా. కానీ పాకిస్తాన్ కేసులో బలూచిస్తాన్ 1947లో బలూచిస్తాన్ నాట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అండి. కల్టాన్ అని చెప్పి సపరేట్ కంట్రీ లాగా ఉంది. జూన్ 48లో పాకిస్తాన్ మిలిటరీ పోయేసేసి టేక్ ఓవర్ చేసింది. అందుకని వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పుడు దాకా బలూచిస్తాన్ వీఆర్ ఆక్యుపైడ్ కంట్రీ, వీ వాంట్ అవర్ ఫ్రీడమ్ అంటున్నారు. మిలిటరీ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఉంది, బలూచిస్ దగ్గర లేదు. బలూచిస్ మాట్లాడేది గుజరాతీ, మరాఠీ అండి, ఉర్దూ కాదు. సో ఇవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ అయిపోతున్నాయి. ఇప్పుడు టైం ఇస్ కమ్. అండ్ వీళ్ళు వాళ్ళ కంట్రీని దగ్గర పెట్టుకుని అందరితో కలిసి ఉండాలి అని చెప్పి ప్రయత్నం చేసుకున్నట్టయితే బాగుండేది. చేయలేదు కదా. మేము అందరికన్నా పెద్దవాళ్ళం, మా గొప్పవాళ్ళం, మా గజ్వాయే హింద్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే అవి పనిచేయవండి. మహాకుంభ్లో హిందువులు కలిసి ఏదైనా చేయాలి అంటే ఎంత చేయగలుగుతారో అని కనపడింది కదండి. 1971 వార్లో కనపడింది కదండి, 1965 వార్లో కనపడింది కదండి. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరండి. డైరెక్ట్ యాక్షన్ డే అని కలకట్టాలో 1935 అనుకుంటా, సుహ్రవాడి బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మొహమ్మద్ జిన్నా చెప్పాడు, హిందూలందరికీ పాఠం నేర్పని. పాఠం నేర్పమంటే పోలీసు వాళ్ళందరికీ 1 వీక్ హాలిడే ఇచ్చి ముస్లిం గ్యాంగులు పంపించారు, హిందూ ఏరియాస్లో పోయేది అందరినీ కాల్చి చంపేయండి అని. టెరబుల్గా చేశారు అక్కడ. రేపు పిల్లేజు, బర్డ్ కార్ప్సెస్ లైన్ ఆన్ ద రోడ్. మీరు యూట్యూబ్లో పోయి పేపర్ చెక్ చేసుకుంటే ఉంటుంది డైరెక్ట్ యాక్షన్ డే అని. ఒక 2 రోజుల తర్వాత ఒక హిందూ పఠా పేరు సరిగ్గా గుర్తురావట్లేదు, అదే మన ప్రాబ్లం. వాళ్ళ సంగతి మనం మాట్లాడాలి, వీళ్ళ సంగతి మాట్లాడతాం. కానీ ఆ పఠా గారు ఏం చేశారంటే, ఆయన దగ్గర ఒక అక్కడ ఉండేది జిమ్ఖానా లాగా, జిమ్నేజియం లాగా. వాళ్ళందరినీ పిలిచి మన ఊరినే ఇక్కడ కూర్చుని మా నాన్న చంపుతూ ఉంటుంటే బయటగా ఉంటాం ఎందుకు, ఇవాళ సాయంత్రం నుంచి మీ దగ్గర ఉన్న వెపన్స్ ఏదైనా కొరడాలు, కత్తులు ఏదంటే ఉంటే తీసుకురండి, మేము ముస్లిం ఏరియాస్ పోయి ముస్లింలు చంపుతామని. 2 రోజులండి. అప్పుడు చీఫ్ మినిస్టర్ సుహ్రవాడి గాంధీ దగ్గరికి పోయి మీరు వచ్చి ఇక్కడ స్టాప్ చేయండి, చాలా ట్రబుల్ అయిపోతుంది. అందాక మేము వాళ్ళని చంపుతా ఉంటే హిందువులు వచ్చి చంపించుకుంటారు అనుకున్నట్టు మాట్లాడేది. ఇప్పుడు సడన్గా తెలిసిపోయింది రియాక్షన్ అని. ఇవాళ కూడా అదేనండి, పడుకున్న సింహాన్ని మనం లేపకూడదండి. ఇది ఇప్పుడు మన పాకిస్తాన్ ట్రై చేస్తుంది, ఇప్పుడు తెలిసిపోతుంది. వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకోవాలి. ఎంతవరకు అయితే అంతవరకు వితౌట్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ ఫైటింగ్ అ వార్ వీ కెన్ బ్రేక్ దట్ కంట్రీ అంటే అది అవుతుంది. కాదు కొన్ని చోట్ల అవసరమో మనం వెళ్ళాలంటే వెళ్తాం. ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి కంపారిజన్ లేదండి. వీఆర్ ద మోస్ట్ ప్రొఫెషనల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. వీఆర్ ద 4th లార్జెస్ట్ ఆర్మీ, బట్ వీఆర్ ద మోస్ట్ ప్రొఫెషనల్ ఆర్మీ, మోస్ట్ బ్యాటిల్ హార్డెడ్ ట్రూప్స్. వీఆర్ ఫైటింగ్ ఓవర్ వెరీ డిఫికల్ట్ టెర్రైన్ అనుకోండి. అక్కడ కొండలు, జంగలు అంతా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ దాకా ఉంటారో ఏంటో తెలియటం లేదు. 4 మంది వచ్చి బసేరా చేశారు కదండి ఇన్సిడెంట్. ఆ 4 ముగ్గురిని ఆల్రెడీ మన వాళ్ళు పట్టుకొని చంపేశారు. వాళ్ళ వెనకాల అబోవ్ గ్రౌండ్ వర్కర్స్, కొద్ది పోనీ ఓనర్సు, ట్యాక్సీ డ్రైవర్స్, యూనియన్లో కొంతమంది వాళ్ళలో పోయారు. మెల్లగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు మన వాళ్ళు వెరీ కంట్రోల్ పీపుల్ అండి, పట్టుకుంటారు వాళ్ళని అయిపోనిస్తారు కేసు. సో మనకి దాని సంగతి కాదండి. కానీ ఇప్పుడు కూడా ఫారిన్ కంట్రీస్ వచ్చి మీరు రిస్ట్రైంట్ చూపెట్టాలి, ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ కంట్రీస్ టు షో రిస్ట్రైంట్ అంటారు. ఏంటి రిస్ట్రైంట్? వాడు వచ్చి కొడతా ఉంటుంటే మనం రిస్ట్రైంట్ చూపెడతా ఉన్నాం. అదేదో పొలిటికల్గా బాగా సౌండ్ అవుతుంది, కానీ అది నిజాయితీ కాదండి. ప్రస్తుత సిచ్యువేషన్లో ఇంకా రిస్ట్రైంట్ లేదు, ఏమీ లేదు. మేము పాకిస్తానే డీల్ చేస్తాము, యూ కీప్ అవుట్ ఆఫ్ ఇట్ అంటాం. కానీ 66 కంట్రీస్ వీ సపోర్ట్ యాంటీ టెర్రర్ యాక్టివిటీస్ తీసుకోమని అంటున్నారు. కానీ యాక్చువల్గా తీసుకునేటప్పుడు పాకిస్తానీ వాళ్ళు తిండి లేక, నీళ్లు లేక, పెట్రోల్ లేక ఏడుస్తూ ఉంటుంటే, ఎలక్ట్రిసిటీ లేక ఏం చేస్తారండి? ఏదైనా ఇది ఎక్స్ట్రా గొడవలు అయితే వాళ్ళ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ జనరేటింగ్ ఏరియాస్ అంతా డిస్ట్రాయ్ చేస్తే ఏం చేస్తారు? అది మిజైల్స్తో చేయొచ్చు. డ్రోన్స్, మిజైల్స్ యుక్రెయిన్, రష్యా యూజ్ చేస్తున్నారు, ఇజ్రాయెల్, హమాస్
హౌతీస్తో హిజ్బుల్లాతో చేస్తున్నారు, మనం చూసాం. మనం చేయడానికి ఈజీ. వీ గట్ వెరీ గుడ్ మిజైల్స్, వెరీ గుడ్ కెపాసిటీ, వెరీ యాక్యురేట్. ఆపడానికి కూడా కష్టం. మేము న్యూక్లియర్ కంట్రీ, మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మేము ఫైర్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైర్ చేయగలుగుతారా లేదా ఒక విషయం. ఫైర్ చేసినా కూడా అది మీ బోర్డర్ దాటి మా ఇండియాకి వచ్చిందా, మీకు అక్కడే బో చేస్తామా అని. అది మన వాళ్ళు ఆలోచించుకోవటం కరెక్ట్గా ప్లాన్ చేస్తారని. మన గవర్నమెంట్ మీద, మన మిలిటరీ మీద మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళకి వదిలిపెట్టండి. వాళ్ళ కోపంలో, ఎమోషన్లో ఇమీడియట్గా చేస్తామని అట్లా చేయదు. ఎప్పుడో ఎన్నో థియరీస్ ఆలోచించి, ఎన్నో ఆప్షన్స్ కన్సిడర్ చేసి ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలని మేబీ 20, 50, 100 ఆప్షన్స్ కన్సిడర్ చేస్తారు ఆర్మీ వాళ్ళు. అది డిసైడ్. నేను ఆర్మీ అన్నప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే నేను ఆర్మీ మ్యాన్ కాబట్టి ఎప్పుడు ఆర్మీ అని వస్తూ ఉంటుంది. నేను మిలిటరీ. అది ప్లాన్ చేసుకుని పెట్టుకున్నప్పుడు ఈ రోజుల్లో ఆపరేషన్స్ మోస్ట్లీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అన్నీ కలిసి చేస్తారు. ఆ ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షను, ఏ టైం పట్టుద్ది, ఎంత టైం పట్టుద్ది అని ఆలోచన చేసేవాళ్ళు మన గవర్నమెంట్ కన్నా ఆర్మీకి వదిలిపెట్టాలండి. 6 రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, ఈ మధ్యలో ఎల్ఓసి యాక్షన్ జరగచ్చు, బ్లాకేట్స్ పెట్టచ్చు. సరే, పాకిస్తాన్ వాళ్ళకి లెసన్ కావట్లేదు, ఒకటేసారి కొట్టేసి డిస్ట్రాయ్ చేద్దామని నేను ఒకటి ఆలోచించాడు. ఇప్పుడు పిఓకే తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోకూడదు అంటే పాకిస్తాన్లో తిండి లేదు, నీళ్ళు లేవు, పవర్ లేదని చెప్పి దాదాపు 2 కోట్ల మంది పాకిస్తానీస్ పిఓకేలో వచ్చి కూర్చున్నారు. వాళ్ళు నిజంగా పిఓకే వాళ్ళు కాదు కదా. మీరు పిఓకే తీసుకుని దాన్ని ఓపెన్ చేస్తే వీళ్ళందరినీ ఇండియాకి తెచ్చుకున్నట్టే కదా. అని ఎట్లా చేయాలి, ఏంటి అని అది కూడా ఆలోచించాలి. ఇది కూడా ఎమోషనల్గా చేసేది కాదు. ప్రాపర్ ప్లానింగ్, ఏంటి, ఎట్లా, ఇదైతే ఎట్లా అని ఆలోచించి ఆల్టర్నేటివ్స్ చూసుకుని చేయాలి. ట్రస్ట్ ద గవర్నమెంట్ అండి. మంచి గవర్నమెంట్ ఉంది. మినిస్టర్స్ కూడా లక్కీలీ వెరీ కాంపిటెంట్ పీపుల్. రాజ్నాథ్ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు అయితే వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనుకోండి. బట్ ఈరోజు ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ లాగా కొట్టి బాలకోట్ ఊరి చేసే యాక్షన్ రోజు పోయినాయి. అది ఆ లెసన్స్తో పాకిస్తాన్ పాఠం నేర్చుకోలేదు. అది దాని మీద ఎఫెక్ట్ వచ్చింది అని కాదు, కానీ అట్లాంటివి జరుగుతాయి డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటుంటే బ్లాక్ చేయడానికి ఎక్కడో కొట్టాలి. బట్ సోనార్ బ్లోస్, లోహార్ బ్లో కొట్టాలి అంటే లాస్ట్ రిసార్ట్గా కొట్టాలి. పాకిస్తాన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు ప్రపంచం అంతా వచ్చి ఎందుకు చేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ అని ఇది అంటారు. మనం తట్టుకునే పొజిషన్లో ఉండాలి. అది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, గవర్నమెంట్ కూడా 35 కంట్రీస్తో మాట్లాడి చేసుకుంటుంటే బాగుంటుంది. చేసేవాళ్ళు మనకు గుడ్ టీం ఉందండి. గుడ్ పొలిటికల్ టీం, లీడర్షిప్ టీం, గుడ్ మిలిటరీ టీం కేపబిలిటీ ఉంది. అది కాక సివిలియన్స్ ఉన్నారండి మనకి. చాలా స్మార్ట్ పీపుల్ అండి, యంగ్స్టర్స్. డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రైవేట్ సెక్టర్కి ఓపెన్ అయినప్పుడు డిఫెన్స్ అండ్ స్పేస్ బోత్ వీఆర్ డూయింగ్ వెల్. చాలా వరకు ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ఐటీలో మనం ఉన్నామండి. ఐటీ మన కేపబిలిటీస్ చూసుకుంటే హ్యాకింగ్ చేసుకోవాలంటే పాకిస్తాన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, వాళ్ళకి కమ్యూనికేషన్స్ ఎట్లా తీయడం. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ అక్కడ 5 మంది ఉంటే మనం 1000 మంది ఉన్నారు. సివిలియన్స్ కూడా, కానీ అట్లా యాక్షన్ కూడా తీసుకోవచ్చు. కానీ సివిలియన్స్ ఆర్మీకి, గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వాలండి. 6 నదులు ఉన్నాయి. 3 ఇండియాలో ఉన్నాయి, ఈస్టర్న్ ఇండస్ రివర్స్ అని. 3 వెస్ట్లో ఉన్నాయి. ఆ 3 వెస్ట్లో ఉన్నటికి ఇంత వాటర్ మనం వదిలిపెట్టాలి అని ఒప్పుకున్నాం. దాంట్లో మనకు వచ్చే కొంచెం వాటర్, అది కూడా మనం యూజ్ చేయాలి. అది కూడా వాళ్ళకి వదిలిపెట్టాం ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ వాటర్ అంతా. అలవాటు అయిపోయిన మనిషికి ఒక ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్ అలవాటు అయిపోతే రేపు వచ్చి గవర్నమెంట్ దీనికి డబ్బులు కట్టాలి, లేకపోతే మీకు రాదు అంటే కొంచెం కోపం వస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాను, ఇప్పుడు నన్ను బిల్లు కట్టబట్టున్నారు అని. వాళ్ళకి ఇప్పుడు అది దొరకదు. బిల్లు కట్ట వదిలిపెట్టండి. బిల్లు కట్టినా కూడా నీళ్ళు రావు, ఎందుకంటే ఇండియా స్టేట్ ఇదే. మీకు వచ్చే వాటర్ కూడా మేము కంట్రోల్ చేస్తామంటున్నారు. ఇండస్ వాటర్ ట్రీటీయే లేదు, ఎల్లిదబేన్స్ అని. ఏం చేస్తారు? సో నీళ్లు లేవు, ఆహారం లేదు, పండించడానికి కూడా ఇరిగేషన్ వాటర్ లేదు, మీకు పవర్ లేదు. ఆ పవర్ కొంచెం ఎక్కువ మాట్లాడారంటే పవర్ స్టేషన్స్ కూడా మిజైల్ స్టేట్స్తో డిస్ట్రాయ్ చేయొచ్చు.
డబ్బులు లేవు, మీరు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు, వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ పోయి మాకేమండి బతకడానికి కావాలి అని ఇది అయ్యేది కాదండి. వీ డోంట్ వరీ అబౌట్ ఆల్ దట్. కానీ ఏంటంటే కొంచెం సింపతి ఉంది, వాళ్ళ సివిలియన్ పాపులేషన్ చాలా బ్యాడ్గా హామ్ అయిపోతుంది. కానీ వాళ్ళకే సొంతంగా ఖర్చు నడుపుకోవాలి. ఎవరైనా మీ రిటైర్డ్ మిలిటరీ జనరల్స్ పాకిస్తాన్లో ఉన్నారా? అందరూ యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకేలో ఎక్కడో పోయేసేసి వాళ్ళ పిల్లలందరూ కరోడ్పతి ఇలాగా ఉన్నారు, వాళ్ళు పోయి అక్కడ సెటిల్ అయిపోయారు. అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మన జనరల్స్ అంతా ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు లేరు? వాళ్ళు పాకిస్తాన్ని స్క్వీజ్ చేసి ఎంత డబ్బులు వాళ్ళు సొంతంగా తీసుకోవాలో తీసుకున్నారండి. ఆ పొలిటీషియన్స్ కూడా, టాప్ లీడర్స్, మిలిటరీ లీడర్స్ కూడా. అట్లాంటి వాళ్ళ మీద మీరు భరోసా పెట్టుకుని సపోర్ట్ చేస్తూ ఉంటుంటే మీ సొంతంగా తెచ్చుకున్న ప్రాబ్లం లాగా మీ మీద పడుతుంది, సఫర్ అవుతారు. వీఆర్ సాడ్ ఫర్ దాట్, వీఆర్ సింపతి ఫర్ ఇట్. బట్ మీరే సొంతంగా తెప్పించుకున్నారు కదా. తర్వాత వచ్చేసి నో ఇప్పుడు వదిలిపెట్టేయండి. ఇప్పుడు వదిలిపెట్టారంటే మళ్ళీ వస్తారు ఇంకా సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత. పాఠం సరిగ్గా నేర్చుకున్నట్టు మాకు మీరు రుజువు చేయండి, మేము నమ్మగలుగుతున్నాం మిమ్మల్ని. ఇది అందుకనే అంటాను, ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా ముస్లిమ్స్, కాశ్మీర్లో ఉన్నవాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు నిలబడి ఈ ఇస్లాం మా ఇస్లాం కాదు, ఇట్లా చేసేవాళ్ళు మా వాళ్ళు కాదు అని గట్టిగా చెప్పాలంటే ఈ టైం అయినా నిలబడి చెప్పండి. నన్ను ఇస్లాం మీద రిలీజన్ పీస్ అయిందిలే, అది పర్వాలేదులే అనుకుంటా ఉంటుంటే వైట్గా కూర్చుంటే మీరు కూడా ఒప్పుకున్నట్టు సిగ్నల్ ఇస్తున్నారు. ఆ సిగ్నల్ మంచిది కాదు. నిలబడి చెప్పండి ఈ బిహేవియర్ మాది కాదు అని. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా అంటున్నానంటే ఆర్మీలో చాలామంది ముస్లిమ్స్ కూడా ఉన్నారండి, మాతో పాటు ఫైట్ చేశారు కదా, ప్యాట్రియాట్స్ కదా, నేషనలిస్టిక్ పీపుల్ కదా. అట్లాంటి వాళ్ళు పబ్లిక్లో కూడా చాలామంది ఉంటారు. ఒక 10-15% రాంగ్ పీపుల్ ఉంటే ఈ 85-90% కరెక్ట్ పీపుల్ ఉన్నవాళ్ళు నిలబడి గట్టిగా చెప్పి వీళ్ళకి మేము సపోర్ట్ ఇవ్వవు. కాశ్మీర్ వ్యాలీలో అన్నారనుకోండి, లోకల్ సపోర్ట్ లేకుండా టెర్రరిస్ట్ రాలేరండి, చేయలేరు. ఆ లోకల్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా 10-15%. తత్వ వాళ్ళంతా నార్మల్ పీపుల్. మా జీవితం మేము బతకాలి, కానీ మాకు హ్యాపీనెస్ కావాలి, మా పిల్లలు సరిగ్గా ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఛాన్స్ ఉండాలి అనుకునే వాళ్ళు. ఆ 85% పీపుల్ నో అంటే ఈ 10-15% పీపుల్ పట్టుబడతారు కదండి. వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఈ 1 month టూరిస్ట్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, కొత్త టూరిస్ట్ అక్కడ రావట్లేదు. 1 month అంటే 1 month 2 monthsలో దానికి ఎఫెక్ట్ కనపడుతుంది. మీ రెవెన్యూ వచ్చే దాని నుంచి సరే గవర్నమెంట్కి ఎక్స్ట్రా సపోర్ట్ సబ్సిడీ ఇస్తుంది, ఆ సపోర్ట్ సబ్సిడీ కట్ చేశారనుకోండి, కాశ్మీర్కి ఏమవుద్ది? మీరు దేని మీద బతుకుతున్నారు? మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ కాశ్మీర్ ఈజ్ మోర్ దెన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ రెస్ట్ ఆఫ్ ఇండియా. ఏదో పాపం 8 సంవత్సరాల కష్టాల్లో ఉన్నారు అందుకని సపోర్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్ చాలా సబ్సిడీ ఇస్తుంది, ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము రెస్ట్ ఆఫ్ ఇండియా ఇస్ పేయింగ్ ఫర్ సబ్సిడీ ఇన్ కాశ్మీర్. మేము ఎందుకు ఇవ్వాలండి మీకు? మీరు స్టాండప్ చేసి వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా, వీ డోంట్ లైక్ దిస్ అని చెప్పి నేను చెప్పండి గట్టిగా. ఊరినే ఒక ర్యాలీ తీసుకుని వీఆర్ ఫర్ భారత్ అని అంటే కాదు. ఆ అబవ్ గ్రౌండ్ వర్కర్స్ అందరినీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి, పోలీస్కి చెప్పండి. ఇట్లాంటి టెర్రరిస్ట్ వచ్చారంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వద్దు అని పాపులేషన్లో రావాలి. అది యాక్షన్. అది వాట్ ఇస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నౌ. ఇది రైట్ టైం టు టేక్ యాక్షన్. నమస్తే. థ్యాంక్ యూ.